ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే పార్టీ లేదో వీళ్ళు అధికారంలో ఉన్నారో అప్పుడు రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు, వాళ్ళ బోర్వెల్స్ ఏ విధంగా దారుణంగా ధ్వంసం చేశారు, ఏదైతే మనకి ఫ్రూట్స్ కు సంబంధించి పంటలు తోటలు పండ్ల తోటల్ని ఏ విధంగా నరికేశారు, మరి మిర్చి తోటలు ప్రతి తోటలు ఇవన్నీ కూడా పంట పొలాలని తగలబెట్టేశారు. కేవలం టీడీపీ పార్టీ అని వాళ్ళు మాత్రమే అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2019 నుంచి 24 మధ్య ఈ విధంగా రైతుల మీద ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఘోరాలు ఇన్ని చూసుకుంటే ఈ రోజున మనం చూసాం మిర్చి రైతులు ఎక్కడా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పింది లేదు. చక్కగా ఈ రోజున ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు కొనుగోలు చేసిన ధర వాళ్ళకి గిట్టుబాటుగా ఉంది కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ ని అర్థించే పరిస్థితి అక్కడ రావట్లేదు. అలాగే ధాన్యం కానివ్వండి, ధాన్యం కూడా ఈ రోజున మంచి రేట్లు ఉన్నాయి. మాకు పండుతాయి ధాన్యం, మాకు తెలుసు. అక్కడ ధాన్యం పండేది కూడా మంచి రేటు ఉంది. చక్కగా నెక్స్ట్ టైం కూడా మంచి రేటు ఉండబోతుంది, మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోజున అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అదే విధంగా మన గుంటూరులో చేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మిర్చి రైతుల గురించి నేనేదో ఆందోళన చేస్తున్నానని చెప్పేసి వచ్చేసి 14 టిక్కీలు మిర్చికి సంబంధించిన బస్తాలు వీళ్ళు తీసుకెళ్లి ఎక్కడో దొంగతనం చేసి ఒక ట్రక్కులో వేసుకున్న పరిస్థితి.